హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ స్వాతి. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్. నార్మల్గా ఈ స్వీట్లో మైదా పిండి యూజ్ చేయాలి, కానీ మనం గోధుమ పిండి యూజ్ చేస్తున్నాము. స్వీట్ ఏదైనా మైల్డ్గా తినాలనిపించినప్పుడు స్నాక్ టైం కానీ టీ టైంకి కానీ పక్కా ఒక స్వీట్ ఐటమ్ అంటే ఇదే. ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి తీసుకోండి. ఇక్కడ మీరు మైదా పిండి అయినా తీసుకోవచ్చు. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి నీట్గా కలుపుకోండి. ఈలోపు పక్కన ఒక చిన్న కప్ల అందులో కొంచెం ఆయిల్ తీసుకొని వేడి చేయండి. వేడి ఆయిల్ మనం ఏదైతే ముందుగా వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంటుందో అది వేడిగా ఉన్నప్పుడునే దీనిలో వేయండి. వేసి మెల్లమెల్లగా కలుపుతూ ఉండండి. జాగ్రత్త, ఇది మరీ వేడిగా ఉంటుంది. మెల్లమెల్లగా కలుపుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ముద్ద కన్సిస్టెన్సీ రావాలి. ఇలా పట్టుకుంటే ఇలా వస్తే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మెల్లమెల్లగా కొన్ని వాటర్ వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకొని పెట్టుకోండి. కలుపుకొని ఒక 10 మినిట్స్ అట్లా పక్కకు పెట్టుకొని ఉంచండి. మనం కలుపుకొని పెట్టుకున్న పిండిని 4 పార్ట్స్గా డివైడ్ చేయండి. చపాతీ ముద్దలాగా రోల్ చేస్తూ నేను వీడియోలో చూపిస్తున్నాను అంత మందంగా మెల్లిగా రోల్ చేస్తూ ఉండండి. చపాతీలాగా మెల్లమెల్లగా తీస్తూ ఉండండి. ఒకటే డైరెక్షన్లో వస్తారనుకో అతుక్కుపోయే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. సైడ్స్కి ఇప్పుడు కట్ చేసుకోండి స్క్వేర్ షేప్ లాగా. ఏ డిజైన్లో నచ్చితే ఆ డిజైన్లో కట్ చేయండి. నేను మాత్రం స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అవి మెల్లిమెల్లిగా ఇందులో వేయండి. ఒకేసారి వేసిన వెంటనే విడిపోతాయి, కానీ మెల్లిమెల్లిగా కొంచెం వేస్తూ కలపండి. మెల్లిగా కలపండి. ఇవన్నీ వేగడానికి ఒక 5 మినిట్స్ టు 7 మినిట్స్ పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒకేసారి హై ఫ్లేమ్ పెడితే కలర్ వస్తుంది, కానీ లోపల కుక్ అవ్వదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రౌన్ కలర్ వచ్చాక అన్నీ తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ బ్యాచ్ని కూడా ఇలానే వేయండి. ఈలోపు ఒక పక్కన బాండి పెట్టుకొని ఇందులో 1 కప్ జాంగ్రీ పౌడర్ వేసుకోండి. అదేనండి బెల్లం వేసుకొని 1/2 కప్ వాటర్ వేసుకోండి. బెల్లం మొత్తం కరిగి కొంచెం కరిగే స్టేజ్లో యాలకులు వేసుకోండి. బాయిల్ చేసుకుంటుండగా మధ్య మధ్యలో అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. వీడియోలో చూపిస్తున్నట్టు పాకం ముద్దలాగా రావాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలా వస్తే చాలు. స్టవ్ కట్టేసి మనం ముందుగా ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో వాటిని నిదానంగా మెల్లిమెల్లిగా వేసి మెల్లిగా కలుపుకోండి. స్టవ్ అయితే ఆఫ్ చేయండి. పక్కా మెల్లిగా కలుపుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్టిక్కీగా ఫస్ట్ అలానే ఉంటుంది. కాకపోతే ఇవన్నీ కొంచెం ఆరాక ఏమవుతుందంటే మనం దాన్ని విడదీసామనుకో చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి ఇలా ఉంటాయి ఆరాక. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో కండి. నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ స్వాతి.